గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగపరచరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించడానికి మాత్రమే వినియోగించాలని, లింగ నిష్పత్తి వ్యత్యాసాల కారణాన్ని శోధించి చట్టాన్ని అతిక్రమిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పీసీ అండ్ ఎన్డీటీ డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిషన్ చైర్మన్ హోదాలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పోలీస్ అధికారులు, ఎన్జీఓ తదితర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేయరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించడానికి మాత్రమే వినియోగించాలని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిష్పత్తి వ్యత్యాసం కారణాలను శోధించి చట్టాన్ని అతిక్రమిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ నిబంధన మరియు దుర్వినియోగం నివారణ నియమాలు 1994, 1996 మేరకు ప్రీ కాన్సెప్షన్ మరియు ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, లైంగిక ఎంపిక నిషేధం చట్టం పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. డిఎం&హెచ్ఓ వివరిస్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విన్స్ ఎన్జీఓ మాట్లాడుతూ ఆడపిల్లలపై చిన్నచూపు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిఎస్పీ శ్రీలత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి శాంతకుమారి, డాక్టర్ శ్రీనివాసులు, డెమో, విన్స్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకురాలు మీరా తదితరులు పాల్గొన్నారు.